రీజనల్ రింగ్ రోడ్ పై తెలంగాణ సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భేటీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ పై తెలంగాణ సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భేటీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణపై సీఎం ఈ రోజు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో R&B అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పాల్గొన్నారు. సమీక్ష కూడా ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. RRR ఉత్తర భాగం నిర్మాణానికి ఇప్పటికే భూములు సేకరించిన భూములకు సంబంధించి చెల్లింపులపై అంటే ఒక్కొక్క రైతుకు ఎంత ఇవ్వాలి, ఏంటి పరిహారం, ఎకరానికి ఎంత ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి ఇటు NHA జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ కూడా దృష్టి సారించింది. ఇక కొన్ని భూములకు సంబంధించి అటు కేంద్రం నుంచి కూడా అనుమతులు రావాల్సింది. ప్రధానంగా అటవీ భూములకు సంబంధించి ఎక్కడెక్కడ అటవీ భూములు ఉన్నాయో, ఎంత మేరకు అవసరమవుతాయి గుర్తించి తమకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు సూచించిన నేపథ్యంలో అధికారులు కూడా ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో అటవీ భూములు సేకరణ అవసరం అవుతుంది అనేది ఏం దృష్టికి తీసుకెళ్లారో ఆ మేరకు కేంద్రానికి కూడా లేఖ రాసి అటవీ భూములకు సంబంధించి క్లియరెన్స్ తీసుకోబోతున్నారు. RRR నిర్మాణాన్ని వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగింది అని చెప్పేసి ఆ కారణంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా RRR ఉంది. కానీ తమ ప్రభుత్వం RRR ను గేమ్ చేంజర్ గా భావిస్తుంది. RRR నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి ఆ మేరకు భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి అప్పగిస్తే ఇక ఆ నిధులు కూడా మంజూరు చేసి నిర్మించి RRR పూర్తి చేసేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. ఆ మేరకు భూసేకరణను వేగవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్లకు కూడా ఆదేశించారు. అక్కడక్కడ ఇంకా కొంత భూసేకరణ జరగాల్సింది కాబట్టి ఆ భూసేకరణను కూడా పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని గతంలో కంటే కూడా ఇంకా అదనంగా ఇవ్వాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్స్ కు అనుగుణంగా పూర్తి స్థాయిలో రైతుకు న్యాయం చేసే విధంగా ఈ పరిహారం ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆ మేరకు ఎక్కడెక్కడ అంటే మున్సిపాలిటీ పరిధిలో ఎంత ఇవ్వాలి, లేకపోతే అర్బన్ ఏరియాస్ లో ఎంత ఇవ్వాలి, ఇక గ్రామీణ ప్రాంతాల్లో వీటికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు రానున్న రోజుల్లో రైతులకు పరిహారం చెల్లించి RRR ని వీలైనంత త్వరగా ఇటు ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం శంకుస్థాపన చేసి ఆ పనులను ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం కృత్య నిశ్చయంతో ఉంది. ఆ మేరకు సీఎం అధికారులకు పలు కీలక సూచనలు కూడా చేశారు. వరలక్ష్మి.